బీసీల ఆత్మగౌరవ పోరాటం డెడ్లైన్ మార్చి 31. తేల్చుకోకపోతే ఏప్రిల్ 11న రణమే. బీసీవే సంధించిన 5 డిమాండ్ల సంగతేమైంది? ప్రశ్నిస్తున్న బీసీ గొంతుక 5 అస్త్రాలు ఒకే లక్ష్యం. మార్చి 31 పాలకులకు చివరి హెచ్చరిక. రాజకీయ పార్టీలకు బీసీలు అంటే కేవలం ఎన్నికల వేళ గుర్తుకు వచ్చే ఓటు బ్యాంకులు మాత్రమేనా? దశాబ్దాలుగా రాజ్యాధికారానికి దూరంగా సామాజిక అన్యాయానికి గురవుతున్న వెనకపడిన వర్గాల సహనం నశించింది. ఇప్పుడు మాటలు లేవు, కేవలం చేతలే. భారత చైతన్య యువజన పార్టీ అధినేత బోడే రామచంద్ర యాదవ్ సాగిస్తున్న ఈ పోరాటం ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో పెను సంచలనంగా మారుతోంది. అధికారం కోసం బీసీలను ఓటు బ్యాంకుగా వాడుకోవడం కాదు, వారి హక్కుల కోసం చిత్తశుద్ధితో పనిచేయాలని చంద్రబాబు ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నారు బీసీవై పార్టీ అధినేత బోడే రామచంద్ర యాదవ్. వెనకపడిన వర్గాల అభ్యున్నతి కోసం బోడే రామచంద్ర యాదవ్ ప్రకటించిన 5 ప్రధాన డిమాండ్లు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో వేడి పుట్టిస్తున్నాయి. 1. బీసీ రక్షణ చట్టం. చంద్రబాబు ప్రభుత్వం ఏర్పడి మరొక 2 నెలల్లో 2 ఏళ్లు పూర్తవుతుంది కాబట్టి ఇక ఆలస్యం చేయకుండా బీసీ రక్షణ చట్టం తీసుకొని రావాల్సిందే. పార్టీ పుట్టుక సమయంలోనే బీసీలకు ప్రత్యేక రక్షణ చట్టం కావాలని గర్జించిన పార్టీ బీసీవై. ఆ నినాదాన్ని కాపీ కొట్టి 2024 ఎన్నికల్లో వాడుకుంది టీడీపీ. మేనిఫెస్టోలో కూడా పెట్టుకుంది. సరే, ఆ నినాదం ఎవరు చేశారన్నది కాదు ఇక్కడ పాయింట్. ఎంత త్వరగా ఆ చట్టాన్ని తీసుకువస్తారనేది చర్చించాల్సిన పాయింట్. అయినా బీసీల కోసం ఒక చట్టం తీసుకుని రావడానికి 2 ఏళ్ల సమయం తీసుకుంటున్న గొప్ప ప్రభుత్వం ఇది. అందుకే ఇక ఏ మాత్రం ఆలస్యం చేయకుండా బీసీ రక్షణ చట్టం తీసుకుని రావాలని డిమాండ్ చేస్తోంది బీసీవై పార్టీ. ఇక రాజధానిలో బీసీలకు భూ కేటాయింపు అనేది బీసీవై పార్టీ చేస్తున్న మరొక డిమాండ్. రాజధాని ప్రాంతంలో బీసీల కోసం 1000 ఎకరాల భూమిని కేటాయించాల్సిందే. రూపాయికే ఎకరాలు కట్టపెడుతున్న చంద్రబాబుకు బీసీలకు రాజధానిలో 1000 ఎకరాలు ఇవ్వటానికి మనసు రావటం లేదు. ఎలాగూ 99 పైసలకే భూములు ఇస్తున్నారు కదా, బీసీలకు 1000 ఎకరాలు ఇస్తామంటే వాళ్ళ తరపున ఆ టోకెన్ అమౌంట్ కట్టడానికి బీసీవై పార్టీ ఎప్పుడూ సిద్ధంగా ఉంటుంది. మరి బీసీలకు రాజధానిలో ఇస్తారా 1000 ఎకరాలు? ఇక బీసీ కార్పొరేషన్లకు నిధులు 3వ డిమాండ్. బీసీలకు కావాల్సింది నామమాత్రపు పదవులు కాదు, బీసీ కులాల కార్పొరేషన్లకు తగినన్ని నిధులు కేటాయించి వారిని ఆర్థికంగా ఆదుకోవాలి. కానీ గత జగన్ ప్రభుత్వంలో కానీ ప్రస్తుత చంద్రబాబు ప్రభుత్వం కానీ బీసీ కార్పొరేషన్లను అలంకారప్రాయంగా మార్చేశారు. రాజకీయ పునరావాస కేంద్రాలుగా బీసీ కార్పొరేషన్లను వాడుకుంటున్నారు. ఇకపై ఇలాంటి నిర్వీర్యమైన వ్యవస్థ అక్కర్లేదు బీసీలకు. కావాల్సినన్ని నిధులతో బీసీలకు గట్టిగా మేలు చేసే కార్పొరేషన్లుగా మారాలి. ఇక 4వ డిమాండ్ సమగ్ర కుల గణన. బీసీల సంఖ్యకు తగ్గట్లుగా న్యాయం జరగాలంటే దేశవ్యాప్తంగా సమగ్ర కుల గణన జరగాలి. అలా జరిగితేనే బీసీవై పార్టీ డిమాండ్ చేస్తున్న 44% రిజర్వేషన్లు అమలవుతాయి. విద్య, ఉద్యోగాలు, స్థానిక సంస్థలు, చట్టసభల్లో బీసీలకు 44% రిజర్వేషన్లు కల్పించడం రాజ్యాంగబద్ధమైన హక్కు. ఈ 5 డిమాండ్లను వెంటనే నెరవేర్చాలి. ఆ దిశగా చంద్రబాబు ప్రభుత్వం నుంచి స్పష్టమైన ప్రకటన రావాలి. ఇకపై మాటలతో కాలయాపన చేసే రోజులు పోయాయి. మార్చి 31 లోపు ప్రభుత్వం ఈ డిమాండ్లపై స్పష్టమైన నిర్ణయం తీసుకోకపోతే బోడే రామచంద్ర యాదవ్ ఏప్రిల్ 11 నుంచి ఆమరణ నిరాహార దీక్షకు దిగుతారు. బీసీల వాటాను బీసీలకిచ్చే వరకు ఈ పోరాటం ఆగదు. ఇది కేవలం హెచ్చరిక మాత్రమే కాదు, ఒక సామాజిక విప్లవానికి నాంది. ఇప్పటికైనా పాలకులు స్పందిస్తారా, లేక బీసీల ఆగ్రహానికి గురవుతారా అనేది చంద్రబాబు ప్రభుత్వమే తేల్చుకోవాలి.